उनके बारे में डिस्कस करना भी टाइम वेस्ट है, मेरा टाइम वेस्ट है, आपका टाइम वेस्ट है. ऐसा पूरा నేను నిన్ననే కిషన్ అన్నకు మాట్లాడినా. జిహెచ్ఎంసీ తయారీ స్టార్ట్ చేద్దాం. ఈ కాంగ్రెస్ ఓడు అన్ని జాలల్లో మన దగ్గర కోవట్లు పెట్టుకునేది లేదా మన దగ్గర ఓనన్న పట్టుకొని అని కోవట్ చేసే వ్యవహారం స్టార్ట్ చేసారు. ఈ కాంగ్రెస్ జరిగేది వాళ్ళకంటే ఇక నాకే తెలుస్తాయి. ఇసుంటి వాళ్ళందరినీ పీకి బయట పడేయాలని నిన్ననే మాట్లాడినా కిషన్ రెడ్డి గారితో. ఇది ఇక్కడనే కాదు, ఈ జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించింది కాదు, రాష్ట్రం మొత్తంలో ఏడున్నా వీక్ పడేయాలి. ఇలా ఏం సీనియర్ జూనియర్, నేను 10 ఏళ్ళు అవుతుంది, 9 సంవత్సరాలు అవుతుంది, నేనే సీనియర్. పో ఇంకా ఆయన వస్తే కండవేయ బాబు రిజైన్ చేసి రావాలి. మేడం చూసి నేర్చుకోమని చెప్పిన కదా. నేనైతే రికమెండ్ చేయ ఇచ్చటైనా రామచంద్రరావు, నేనైతే రికమెండ్ చేయ. ఎవరన్నా డాక్టరు 2 సంవత్సరాలు త్యాగం చేసి మున్సిపల్ చైర్మన్, లేడీ, పద్మశాలి, లుక్ ఎట్ ద క్వాలిటీస్. మళ్ళీ రానున్నది 33%. ఎక్కడికెళ్ళి చేస్తావు? నా భార్య అయితే రాదు, ఒకరి భార్యలు అంత ఈజీగా రారు. మాకు టికెట్లు ఇయ్యరు బీజేపీలో, భార్యాభర్తలకి అన్నదమ్ములకి. ఇట్లా దొరుకుతారా అండి? మేము వీళ్ళని ఎంకరేజ్ చేయాలనా? ఓడో గుట్టంగాడు వస్తాడని వెయిట్ చేయాలనా? షీఈ్ ద లీడర్, షీఈ్ ది ఇన్ఛార్జ్. 43,000 ఓట్లు వచ్చినాయి ట్రయాంగిల్ ఫైట్లా. 3,000 ఓట్లు వచ్చినా డిక్టేట్ చేస్తా అంటే నడవదు. రెస్పెక్ట్ 43,000 votes. Follow her. She will dictate Bharatiya Janata Party's activity in Jagityal Assembly segment. Everybody fall in line or fall apart. అధ్యక్షులు మెయింటైన్ చేయండి ఇది. టికెట్ల ఇష్యూలో జగిత్యాల కాదు, ప్రపంచం అంతా అయితే టికెట్ల ఇష్యూలు. టికెట్కి వచ్చిన పని చేయాలి అంతే. జగిత్యాల ఏం బయటికెళ్ళేం రాలే, ఇది మన ప్రపంచంలోనే ఉన్నది, మన తెలంగాణలో ఉన్నది. ఈ పొలిటికల్ పార్టీలు ఏడైనా పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువైందా అండి పంచాయతీ ఈ జగిత్యాల? చెప్పండి చెప్పండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ అసలు ఏ పార్టీ కూడా తెలియదు జగిత్యాల. మేమన్నా కోట్లు తీసి బయట పడేసి అన్నాం. అసలు ఏ పార్టీ ఇంత కన్ఫ్యూజన్ ఉంటుండే నాకు ఇక్కడికి వచ్చినాక. ఈ మేడం చెప్పి కొద్ది క్లారిటీ వస్తుంది ఈ మధ్య. సరే మన పార్టీ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. మీడియా సమావేశం ఇది, ప్రశ్నలు మీరు అడగకూడదు. పార్టీ డిసిప్లినరీ అందులో ఎవరన్నా సస్పెండ్ అయిన వాళ్ళే అంతా చట్టపరంగా కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, ఎస్పీ గారికి మాట్లాడినా కంప్లైంట్ పంపిమన్నాడు. ఉమెన్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన మేడంకి, బీసీ కమిషన్కి ఇవ్వమని చెప్పిన. అంతే కదా. ఇవన్నీ వీళ్ళందరు కోవట్లకి ఆమె థ్రెట్లాగా కనబడుతుంది మేడం శ్రావణి గారు, కాబట్టి రియాక్ట్ అవుతుండ్రు. ఇవన్నీ చూడని వాళ్ళమా అండి మేము? గవర్నమెంట్ స్పాన్సర్డ్ అటాకులు అనేది తట్టుకొని వచ్చిన వాళ్ళం. నాకంటే ఎక్కువ ధైర్యం ఉందని రిపీట్ చేస్తున్నా. ఎమ్మెల్యే ఎడమకాలో పార్టీ, కుడికాలో పార్టీ, ముక్కో పార్టీ, కన్లో పార్టీ, ఎన్ని పార్టీలు ఎమ్మెల్యే ఉన్నాడు మీకు? I am demanding Kendriya Vidyalaya campus in Chelgal. Jagityal people have to decide on that. Beautiful land, beautiful location. చిన్న పిల్లలు స్కూల్కి వస్తూ ఉంటారు, పేరెంట్స్కి పిల్లలకి అది కన్వీనియంట్. వీడు ఒప్పుకుంటలేడు, వాడు ఒప్పుకుంటలేడు, ఇవన్నీ కథలు పనిచేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా పనిచేయండి.
పార్టీ కూడా పదవులు తీసుకున్నటువంటి వ్యక్తులు పార్టీ క్యాడర్ కానీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళడం లేదు. క్షేత్రస్థాయిలో పడుతున్న క్యాడర్కు ఆశించిన స్థాయిలో కూడా ప్రోత్సాహం లేదు. పార్టీ కొద్ది స్తబ్దత నెలకొన్నది అనే విషయం కార్యకర్తలు అంతర్మతనండి. దాని మీద మీరు ఎన్ని ఓట్లు వచ్చినాయండి అసెంబ్లీలో? అసెంబ్లీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 43,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు ఎన్ని వచ్చినాయి? 4,000 వచ్చినాయా? మరి నాకు తెలిసి 4,000 టచ్ కాలే, కొద్ది గొప్ప అయినాయా? గూగుల్ చేయరా. 4,000కి 43,000 ఫరక్ ఉంది కదా. ఆ 43,000 73,000 చేసి 83,000 చేసి గెలిచే కార్యక్రమంలో ఉన్నాం మేము. స్తబ్దత ఉంటే మీరు ఇంత సీరియస్గా ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ తోటి వెయిట్ చేస్తారు. స్తబ్దత లేదు కదా, రాజకీయ వేడి పుట్టింది కాబట్టి మీడియా సమావేశం కూడా ఇంత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. Indore Corporation, we won handsomely. We dominated the election. We fell short by 2. MIM Congress కలిసి గెలిచేసుకున్నాయి. I am as a politician, as a MP, భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ఐఎమ్ వెరీ హ్యాపీ. మెట్పల్లి కూడా క్లారిటీ ఇచ్చేస్తా ఉన్నారు మా వాళ్ళు. ఇక్కడ తమ్ముళ్ళు ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ కూడా అబ్స్టైన్ అయిన అనుకోకుర్రి. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసింది. ఒకవేళ అక్కడ వాళ్ళు గెలిచే పరిస్థితి లేకుంటే బీఆర్ఎస్ వాడు వచ్చి కాంగ్రెస్ క్యాండిడేట్ ఓటు వేస్తుండే. వేస్తుండే. మన దాంట్లోకి కోవట్టు మేనేజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు బదనాం కాలే. ఎందుకు కాంగ్రెస్కి రాష్ట్రం అంతా వేసిర్రా నాయన. మీరు మెట్పల్లి లేకుంటే మీరేమి సత్యపూసలు గారు. రాయకల్ అయితే ఇంకా కన్ఫ్యూజన్, జగిత్యాల కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఈ క్యాండిడేట్ పోయిండు, ఆ క్యాండిడేట్ కండవ కప్పుకున్నాడు, ఇంకా 2 పార్టీలు, ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ వర్గాలు 2 అన్ని కలిసి చేసుకున్నాయి. ఓకే, వీఆర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్. మై పార్టీ ఈస్ గ్రోయింగ్. యాజ్ లాంగ్ as it is growing significantly, I am happy. In entire Telangana, Nizamabad Parliament stands first with councillor and corporator. నెంబర్ ఆఫ్ కౌన్సిలర్స్ అండ్ కార్పొరేటర్స్ విక్టరీ 66 మంది గెలిచినాం. ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ తెలంగాణ. ఇంకేమైనా అడిగారు నన్ను తిట్టిపిస్తారా? సబ్జెక్టు జగిత్యాల్ కేంద్రీయ విద్యాలయానికి చెలగల్ ల్యాండ్ తొందరగా క్లియర్ చేయాలి. అది కూడా 10 ఎకరాలు ఇస్తే సంతోషం. 8 కంటే తగ్గకుండా చూసుకోండి. ఆయన నిజాయితీ ప్రూవ్ చేసుకోవాలి. జగిత్యాలలో ఓటేసినందుకు ఎమ్మెల్యే ప్రూవ్ చేసుకోవాలి నిజాయితీ. దందాలు చేసుడు బంద్ చేయాలి. ఈ అటాకులు చేసి బీఆర్ఎస్ కల్చర్ ఇది. కాంగ్రెస్ వాళ్ళు ఇనుండ్రి, ఆయనకు బీఆర్ఎస్ కల్చర్ పోలే. మీ ఎమ్మెల్యే కాదు ఆయన. ఇవన్నీ అటాకులు, రాళ్ల మీద ఇండ్ల మీద దాడులు చేసేది అంతా బీఆర్ఎస్ కల్చర్ ఇది. ఒక మహిళ మీద అటాక్ చేస్తారా అనండి? బుద్ధి ఉండాలి. అంటే మళ్ళా వాళ్ళకంటే 10 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. ఇంకా 10 4,000కి 43,000 ఫరక్.